ప్రయత్నం చేయండి. దయచేసి దైవ సేవకులు అంటే మాకు తెలియని వారు దేవుని సేవలో ఉన్నవారు ఎవరైనా ఉంటే దయచేసి వేదిక మీకు రావాల్సిందే కోరుతున్నాము. మీ పేర్లు మాకు తెలియదండి. దేవుని సేవలో ఉంటున్నవారు ఎవరైనా ఉంటే దయచేసి వేదిక మీకు రావాల్సిందే కోరుతున్నాము. పాస్టర్ సమీల్ గారిని వేదిక మీకు రావాల్సిందే కోరుతున్నాము. సంతోష్ గారు వేదిక మీకు రావాల్సిందే కోరుతున్నాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుని మొదటి వార్తల్లోకి వెళ్దాం. ప్రార్థన. దయగలిగిన మా కన్న తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామమునకు ఈ సాయంకాల వేళ చల్లని పూట నిండు మనసుతో వినమ్రులుగా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ దినాన్ని మాకిచ్చి ఈ ఒక్కరోజు క్రీస్తు విజ్ఞాన సభను తండ్రి నిర్వహించుటకు మీరు మాకు ఇచ్చిన మహాకృపను బట్టి మీకు వందనాలు. సుదూర ప్రాంతం నుంచి మీ దాసుని మా మధ్యకు నడిపించి విలువైన మాటలు అందించుటకు నడిపించినారు. ముఖ్య ప్రసంగానికి ముందు మొదటి సందేశంగా కొన్ని మాటలు మీ పిల్లలకు తెలియజేయడానికి సిద్ధపడుతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తూ వివరిస్తున్న నాకు, వింటున్న మీ పిల్లలకు కావలసిన జ్ఞానం అనుగ్రహిస్తూ మీ విలువైన సంగతులు వినిపిస్తారని కోరుకుంటూ వస్తున్న మీ పిల్లల్ని త్వరపెట్టి నడిపిస్తారని క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనను మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునందు సుదూర ప్రాంతం నుంచి మనకు వాక్యాన్ని అందించడానికి విచ్చేసినటువంటి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ ఉపేంద్ర అన్నయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు, ఆహ్వానం తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదికను అలంకరించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. చేరున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రపంచానికి క్రీస్తు చూపిన మాదిరి అను ఈ ఒక్కరోజు క్రీస్తు విజ్ఞాన సభకు విచ్చేసిన మీ అందరికీ కూడా ముఖ్య సందేశానికి ముందు ప్రారంభ పలుకులుగా ప్రపంచానికి యేసుక్రీస్తు వారు చూపించిన ఒక మాదిరి గురించి మీతో పంచుకోవడానికి సిద్ధపడుతున్నాను. ఈరోజు యేసుక్రీస్తు వారు అనగానే ఆయనని ప్రేమించేవారు ఉన్నారు, అలాగే ఆయనని ద్వేషిస్తున్న వారు కూడా ఉంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారు అనగానే ఈ మధ్యకాలంలో ఆయన మీద ఎక్కువగా విమర్శించేవారు, బురద చల్లేవారు. ప్రారంభ కాలం నుంచి ఆయన పుట్టుక నుంచి కూడా మనం ఆలోచిస్తే ఆయనకు వివాదాస్పదమైన గుర్తుగా సమాజానికి కనిపిస్తున్నాడు. ప్రారంభం నుంచి యేసుక్రీస్తు వారి గురించి ఏదో ఒక అంశం నడుస్తూనే ఉంటుంది సమాజంలో. ఇలా యేసుక్రీస్తు వారు అనగానే ఏదో ఒక ప్రత్యేకమైన జనాంగానికి సంబంధించిన వాడే అన్నట్లుగా, కేవలము ఇశ్రాయేలుకు సంబంధించిన దేవుడుగా, యూదుల కోసం వచ్చిన వాడుగా, ఇలా ప్రపంచము యేసుక్రీస్తు వారి గురించి ఆయన పేరెత్తగానే ఆయన ఏదో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాడే అన్నట్లుగా ప్రపంచము ఈ విధంగా ఆలోచిస్తూ యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉందండి. అయితే ఈరోజు ప్రపంచము మర్చిపోయిన ఒక సంగతిని మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు వారి మీద ఎప్పుడు ఏదో బురద జల్లే ప్రయత్నం చేస్తున్న ప్రపంచానికి ఈ ప్రపంచంలో ఎవ్వరికి సాధ్యం కాని ఒక సంగతి లేదా ఒక పని ఆయనకు మాత్రమే సాధ్యమైంది ఈరోజు ప్రపంచము గుర్తించట్లేదు. ఏంటిది అది? ప్రపంచానికి ఆయన చూపించిన ఆ గొప్ప మాదిరి ఏంటిది? ఇది తెలుసుకోవాలండి. మనందరము ఖచ్చితంగా గ్రహించాలి. ఈరోజు సమాజం చాలా రకాల అంశాల్లో బిజీగా ఉంది. ప్రపంచం రకరకాల అంశాల్లో వారి వారి డిపార్ట్మెంట్స్లో వారి వారి పనుల్లో బిజీగా ఉంది. అయితే ప్రపంచము ప్రభువులో గుర్తించవలసిన ఒక గొప్ప లక్షణం ఉంది. ఆయన ప్రపంచానికి ఆయన మాత్రమే చూపించిన ఒక మాదిరి ఉంది. అదేందో ఈ మొదటి సందేశంలో కొన్ని సంగతులు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను.
అయితే ఈ భూమి మీద మనిషి ఎక్కువగా, అన్నిటికంటే ఎక్కువగా భయపడేది దేనికి అంటే, మనిషికి అన్నిటికంటే ఎక్కువగా భయం కలిగించేది ఏంటిదంటే మరణం. అంతే కదా. మనిషి మరణానికి భయపడినంతగా దేనికైనా భయపడతాడా? దేనికి భయపడ్డాడు? మరణం అంటే మనిషికి భయం. అది కనీసం వినడానికి కూడా ఇష్టపడడు. చావు అన్న పదం వినడానికి కూడా ఇష్టపడడు. మరణం అంటే మనిషికి భయం. చాలా భయపడతాడు. ఒకవేళ మరణం గురించి మాట్లాడినా అపశకునపు మాటలు మాట్లాడకూడదు అంటాడు. మరణం విషయానికి వచ్చేసరికల్లా అందరూ భయపడాలా? అందరూ భయపడతారండి. పేదవాడు మొదలుకొని ధనికుడైనా, పెద్ద చదువులు చదివినవాడైనా కావచ్చు, ఈ లోకంలో గొప్ప గొప్ప చదువులు చదివి డిగ్రీలు సంపాదించిన వాడైనా కావచ్చు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి మరణానికి ఖచ్చితంగా భయపడతాడు. ఎంతమంది అంతేకాకుండా ఈ మరణం కూడా చాలా బలమైంది. బలమైందా కాదా? ఎంత బలమైందంటే, మరణం కనుక మనకు వచ్చింది అనుకోండి, మన చెంతకు మరణం వచ్చింది అనుకోండి, నీ దగ్గర ఎంత డబ్బున్నా ఆ మరణాన్ని ఆపలేవు. నీ చుట్టూ ఎంత బంధు బలగం ఉన్నా, నీకు ఎంత పెద్ద హోదా ఉన్నా, పదవి ఉన్నా, ఆస్తి ఉన్నా, మరణం అనేది మన చెంతకు వచ్చినప్పుడు ఏది కూడా మనల్ని ఆపలేదు. మరణాన్ని ఆపలేదు. అందుకనే బైబిల్ మరణం గురించి ఇచ్చిన నిర్వచనం ఏంటిదో ఒకసారి చూద్దాం. బైబిల్లో పరమగీతంలో దేవుడు రాయించిన మాట చూద్దాం. పరమగీతంలో 8వ అధ్యాయము 6వ వచనంలో మరణం గురించి బైబిల్ చెప్తున్న సత్యం చూద్దాం ఒకసారి. బైబిల్ మాత్రమే చెప్పిన సత్యం మరణం ఎంత బలమైందో చెప్తున్నాడు. ప్రేమ. పరమగీతములు 8వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నారు. ప్రేమ ఎంత బలవంతమైందంట, మరణమంత బలవంతమైందంట. ప్రేమ బలవంతమైందా అంటే, ప్రేమ గురించి మాట్లాడుకోవాలనుకుంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి ఒక్కరే. ఎవరైనా? దేవుడు. దేవునికున్న పేరేంటిది? దేవుడు ప్రేమ స్వరూపి. ఫుట్నోట్లో ఉంటుంది, దేవుడు అంటే ఎవరో కాదు, ప్రేమై ఉన్నాడు. ప్రేమ అంటే దేవుడే. ప్రేమ అనే అంశం గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ దేవుని గురించే మాట్లాడుకోవాలి, తర్వాత దేని గురించైనా మాట్లాడుకోవాలి. సో దేవుని ప్రేమ బలమైందా కాదా? చాలా బలమైందండి. ఎంత బలమైందంటే, నువ్వు ఎంత ఆయనను విసిగించినా, ఆయన ఎంత దూషించినా, నీకు ఆయుష్కాలం నిర్ణయించిన దేవుడు ఆయుష్కాలం అయిపోయేంత వరకు నిన్ను సంరక్షించేంత ప్రేమ ఆయనది. నువ్వు ఆయన వ్యతిరేకించినా నేను ప్రేమిస్తాడు అంటాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించానంటాడు. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకున్నవాడ నేనే అంటాడు. అంటే దేవుని ప్రేమ ఎంత బలవంతమైందంటే చాలా బలవంతమైంది కదా. అంతే బలవంతమైంది ఏంటి తెలుసా? మరణం కూడా చాలా బలమైందంటండి. అంటే ఆ మరణం మన దగ్గరకు వస్తే ఈ భూమి మీద ఏది మనల్ని ఆపలేదు. అంత బలవంతమైంది. నీ చుట్టూ 100 మంది ఉన్నా, లక్షల మంది ఉన్నా, ఆ మరణం వచ్చింది అనుకోండి, నేనెవరు ఆపలేరు. అందుకనే మరణం అంటే ప్రతి మనిషికి భయం అండి. మరణం అంటే ప్రతి మనిషికి భయపడతాడు, ఖచ్చితంగా భయపడతాడు. అంటే ఈ భూమి మీద ఎంత తెలివి, ఎంత జ్ఞానాన్ని సంపాదించినా, ఎంత చదువులు చదివినా, ఏం చేసినా, ప్రొఫెసర్ అయ్యుండొచ్చు, పెద్ద పెద్ద పదవులు పోషించినప్పటికీ, పెద్ద స్టేటస్లో ఉన్న ఎంత పెద్ద ధనికుడైనా కావచ్చు, ధనవంతుడైనా కావచ్చు, పదవిలో ఉన్నవాడైనా కావచ్చు, మరణం వచ్చింది అనుకోండి, లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అది మరణం. అంత బలవంతమైందండి. మరి ఇంత మరణం, ఏమంటారు, బలవంతమైన మరణం మనిషికి ఎలా వచ్చింది? మనిషికి మరణం ఎలా వచ్చింది? ఇందాక చిన్నారి గుర్తు చేసింది కదా. మనిషికి మరణం ఎలా వచ్చిందంట? ఎలా వచ్చిందని బైబిల్ చెప్తుంది. చూద్దాం ఒకసారి. మనిషికి ఈ మరణం ఎలా వచ్చింది? ఇంత బలమైన మరణము మనిషికి రావడానికి కారణం ఏంటిదో బైబిల్ చెప్పిన నిజం చూద్దాం. మనిషికి మరణం రావడానికి కారణం ఏంటిదో ఒకసారి మీ చేతిలో ఉన్న బైబిల్ తీసి రోమీలకు రాసిన పత్రిక
5వ అధ్యాయం 12వ వచనంలో రాయబడ్డ మాట చూద్దాం ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో మనిషికి ఇంత బలమైన మరణం ఎలా వచ్చింది, మరణం ఎందుకు వచ్చింది అంటే బైబిల్ చెప్తున్న సత్యం చూద్దామా. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకంలోనికి ఏం చేసిందంట అండి? ప్రవేశించింది. ఎలా ప్రవేశించిందంట? ఒక మనుషుని ద్వారా ఏమొచ్చిందంట? పాపం ద్వారా ఏమొచ్చిందంట? మరణం వచ్చింది. ఎవరా మనుష్యుడు? ఆదాము పాపం చేశాడండి. ఆదాము పాపము చేయడం ద్వారా ఏమొచ్చిందంట? మరణం వచ్చింది. అంటే మనిషికి మరణం రావడానికి కారణం ఏంటిది? పాపమే. అలా అని ఆదాము గారు చేసిన దానివల్లే వచ్చిందా? కింద ఏమంటున్నాడు చూడండి ఒకసారి. అలాగుననే మనుషులందరా, ఓన్లీ ఆదామా? మనుషులందరూ పాపము చేసినందున మరణము. మనుషులందరూ ఏం చేస్తున్నారంట? పాపము చేయడం వల్ల మరణం వచ్చింది. అంటే ఇంత బలమైన మరణాన్ని మనిషి ఎలా సంపాదించుకున్నాడు, ఎలా వచ్చింది మనిషి కంటే? మనిషి పాపం చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? పాపం చేయడం వల్ల వచ్చిందండి. పాపం చేయడం వల్ల వచ్చింది. ఈరోజు చూడండి, ప్రపంచంలో ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు పాపము చేయకుండా బ్రతికిన మనిషి ఎవరైనా ఉన్నారా? ఎవరైనా? ఎనీబడి? అసలు పాపమే లేదండి పలానా మనిషిలో అన్నట్టుగా భూమి మీద ఎవరైనా ఉన్నారా? కానీ దేవుడు మనుషులు ఎలా పుట్టించాడంట? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టిస్తున్నాడు కదా, పాపము లేనివారుగా పుట్టిస్తున్నారు కదా. మరి పాపము లేనివారుగా పుట్టిస్తున్న మనుషులు ఏం చేస్తున్నారు తెలుసా? పాపము చేస్తున్నారు. అంటే పాపం ఎవరిని విడిచిపెట్టలేదా ఇప్పటి వరకు? ఎవరిని పాపము విడిచిపెట్టలేదు. सर, एक आम आदमी एआई और चैट जीपीटी से क्यों भागे जा रहा है? क्यों उसको आसान शब्द में कोई सिखा नहीं पा रहा है? देखिए, एआई और चैट जीपीटी में एक डर पैदा हो गया है कि भाई ये हमारी नौकरी खा रहा है, इसकी वजह से हमारी नौकरी चली जाएगी, लेकिन ऐसा नहीं। స్పష్టమైన మాట చెప్పింది రోమా పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదా? ఏ భేదం లేదంట. అందరా కొందరా? అందరూ. అంటే ఆదాం మొదలుకొని ఇప్పటి వరకు పుట్టిన మనుషులు అందరూ ఎక్సెప్ట్ యేసుక్రీస్తు వారు తప్ప అందరూ పాపము చేసి, అందరూ పాపం చేస్తున్నారా? భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పాపానికి బలైన వాడే, పాపంలో పడ్డవాడే. పాపం ఎవరిని విడిచిపెట్టలేదండి. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే అందరూ పాపం బారిన పడిపోయారా? ప్రతి ఒక్కరూ పాపం బారిన పడిపోయారండి. అదే అధ్యాయంలో 11వ వచనంలో అంటాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెతుకువాడు ఎవడునూ లేడు. అందరూ ఏమయ్యారంట? త్రోవ తప్పి ఏకముగా అందరండి. అందులో శాస్త్రవేత్త ఉంటాడు, ధనికుడు ఉంటాడు, చదివిన వాడు ఉంటాడు, చదువు లేని వాడు ఉంటాడు, పేదవాడు ఉంటాడు, దరిద్రుడు ఉంటాడు, రోగి ఉంటాడు. అందరు ఉంటారా? అందరూ. పాపము నుండి తప్పించుకున్న వారు ఎవ్వరూ లేరండి. అందరు చేశారా? అందరూ చేశారు. అలా అందరూ పాపం చేశారండి. పాపం చేయని వ్యక్తి అంటూ భూమి మీద ఎవ్వరూ లేరు. అలా చరిత్రలో ఎవరి పేరైనా మీకు వినిపిస్తుందా? ఒకవేళ మీకు టైం ఉంటే చరిత్రలో అసలు పాపం చేయని వ్యక్తి ఎవరైనా ఉన్నారని ఒకసారి సెర్చ్ చేయండి మీకు టైం ఉంటే. గొప్ప గొప్ప వ్యక్తులుగా పిలువబడుతున్న వారు సమాజంలో చాలా మంది ఉన్నారు కదా. మీరు ఒకవేళ టైం దొరికితే అలా ఇంతకు ముందు ఎవరైనా పాపం చేయకుండా ఎవరైనా ఉన్నారా ఒకసారి సెర్చ్ చేయండి. బైబిల్ చెప్పిందంటే అది నిజమండి. బైబిల్ చెప్పిందంటే సత్యం. అది బైబిల్ అబద్ధం చెప్పదు. బైబిల్ చెప్పింది ఏమని? అందరూ అంటే అందులో అందరూ వస్తారు.
ఎవ్వరు మిస్ అవ్వరండి. అందరూ పాపం చేశారా? ప్రతి మనిషి పాపము చేస్తూనే ఉన్నాడు. అలా పాపము చేయడం ద్వారా ఏమొచ్చింది తెలుసా? పాపము చేయడం ద్వారా ఏమొచ్చింది? మరణం వచ్చింది. మరణం వచ్చింది. అయితే ప్రియులారా, ఈ మరణం ఏం చేస్తుంది తెలుసా? ప్రతి మనిషిని ఏలుతుంది. ఏం చేస్తుంది? ఏలుతుంది. అందుకని రోమపత్రికలు ఏమంటారు తెలుసా? పాపము మరణమును హేతువు చేసుకొని మనుషులందరిని ఏం చేస్తుందంట? ఏలుతుందంట. ఎవ్వరిని విడిచిపెట్టట్లేదట. పాపం బారిన పడకుండా ఎవ్వరు తప్పించుకోవట్లేదట. దాన్ని తప్పించుకునేవారే లేరంట భూమి మీద. మనుషులు అందరూ పాపం చేస్తూనే ఉన్నారు, పడిపోతున్నారు. ఎవ్వరు పాపము నుండి తప్పించుకున్నట్టుగా చరిత్రలో లేదండి, లేదు. బైబిల్ ఏమన్నా తెలుసా? పాపం అనే దాస్యంలో ఉన్నారంట మనుషులందరూ. ఆ దాస్యం అనే కాడి కింద ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఆ కాడి కింద దాని అధికారంలో ఉన్నవారే. మరణం యొక్క బలము అంటే అపవాది చెరులోకి అందరూ వెళ్ళిన వారే. కానీ ఈ భూమి మీద మనిషిగా పుట్టి ఏ పాపము చేయకుండా, మరణం యొక్క ఏంది ఆ స్కబంధ హస్తాల్లోకి వెళ్ళకుండా, అపవాది చేతిలో చిక్కకుండా, పాపము చేయకుండా బ్రతికిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే చరిత్రలో ముందు కావచ్చు, తర్వాత కావచ్చు, మనం చెప్పే ఒకే ఒక్క పేరు, అదే వన్ అండ్ ఓన్లీ ద జీసస్ క్రైస్ట్. ఆయన మాత్రమేనండి పాపము చెయ్యలేదు. బైబిల్ ఏమంటే తెలుసా? ఆయన పాపము చెయ్యలేదు, ఆయన నోట ఏ కపటము కానొచ్చిందా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక, 2వ అధ్యాయము 21, 22 వచనం. క్రీస్తు కూడా నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన ఏ మాదిరి? మీరు తన అడుగు జాడలో నడుచుకున్నట్లు ఒక మాదిరి ఉంచిపోయాడు. ఈ మాదిరి ప్రపంచంలో ఎవ్వరూ చూపించలేని మాదిరి. ఈ మాదిరి ప్రపంచంలో ఎవ్వరు చూపించలేదా? ఎవ్వరు చూపించలేదు. ఏంటి ఆ మాదిరి తెలుసా? ఆయన ఏం చేయలేదంట? పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటం ఏం లేదంట, కానరాలేదు. ఆదాం పుట్టినది మొదలుకొని నేటి వరకు భూమి మీద పుట్టి మరణించిన ప్రతి మనిషి పాపం బారిన పడినవాడే, మరణము తెచ్చుకున్నవాడే. కానీ పాపము చెయ్యకుండా, ప్రపంచానికి పాపమే చేయకుండా మాదిరి చూపిన ఒకే ఒక వ్యక్తి ఆయన ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారు మన రక్షకుడు. మరి ఎందుకు చేయలేదంటే, చాలామంది ఏం చెప్తారంటే, ఆయన దేవుని కుమారుడు కదండి. యేసుక్రీస్తు వారు ఎవరట? దేవుని కుమారుడు కదండి, అందుకని ఆయన ఒక్కడే చేయలేదు, అందరూ చేశారు అని చెప్తారు. వారు దేవుని కుమారుడు కాబట్టి అందుకని ఆయన చేయలేదండి, కానీ మనుషులందరూ చేశారు, వాళ్ళందరూ మనుషులు కాబట్టి చేశారు, ఈయన దేవుని కుమారుడు కాబట్టి చేయలేదు అని చెప్తారు. వాస్తవానికి ఆయన దేవుని కుమారుడే. అలా అని భూమి మీదకి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏమైనా స్పెషల్ దేహాన్ని ధరించుకొని ఏమైనా వచ్చాడా? పాపము చేయకుండా ఉండడానికి పాపం ప్రూఫ్ కోట్ ఏమైనా వేసుకొని వచ్చాడా భూమి మీదకి? వాటర్ ప్రూఫ్ వాచ్లు అంటే మనకు తెలుసు. యేసుక్రీస్తు వారు పాపము చేయకపోవడానికి కారణం ఏంటంటే, ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే, ఆయన దేవుని కుమారుడు కదండి అందుకనే చేయలేదు అని చెప్తారు, బోధిస్తున్నారు కూడా చాలామంది. అలా అయితే ఇప్పుడు దేవుడు ఏమవ్వాలి? పక్షపాత అవ్వాలా కాదా? కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? యేసుక్రీస్తు వారికి ఇవ్వబడిన దేహం ఎలాంటిదంట? హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14, 15 వచనం, 16 వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని, మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకై ఆయన కూడా ఎందులో పాలివాడయ్యాడంట? రక్త మాంసములలో. మనము ధరించుకున్న దేహము ఎలాంటి రక్త మాంసాలు కలిగిందో అదే విధంగా యేసుక్రీస్తు వారు కూడా మనలాంటి రక్త మాంసములు కలిగిన దేహమే ఆయన
ధరించాడు తప్ప దేవదూతల స్వభావం ఏమైనా ధరించలేదు. ఒక ప్రత్యేకమైన దేహాన్ని దేవుడు ఆయనకి ఏమి ఇవ్వలేదు. ఆయనకు మనలాంటి దేహమే ఇవ్వబడింది, మనలాంటి శరీరం ఇవ్వబడింది. ఆయనకు కూడా మనలాగే అన్ని కోరికలు, ఆశలు అన్నీ ఉన్నాయి, కానీ ఆయన వాటిని జయించాడు. శరీరాశ, నేత్రాశ, జీవపడంబం ఈ దేహానికి ఉంది. అందుకని పౌలు గారు అంటారు, నా యందు అనగా నా శరీరమందు మంచిదేది నివసింపదని నాకు తెలుసు, మేలైనది చేయాలని నేను అనుకుంటున్నాను కానీ నేను చేయలేకపోతున్నాను. కారణం ఏంటిదంటే అది చేయగోరే కీడు నేను చేస్తున్నాను, ఆ కీడు చేసేది నేను కాదు, నా యందు నివసించు పాపం అంటాడు. అంటే దేహమందు మంచిది ఏది ఉండదని తెలుసు కదా. యేసుక్రీస్తు వారి దేహమందు కూడా మంచిది ఏది లేదు, కానీ ఆయన ఏం చేయలేదు తెలుసా? పాపం చేయలేదు. అదే పత్రికలో చూడండి ఒకసారి 4వ అధ్యాయము పక్క పుస్తకంలో ఉంటుంది. 4వ అధ్యాయం 15వ వచనంలో చెప్తున్నాడు. చూడండి ఒకసారి దానికి ఆన్సర్. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయంలో అంటే ఈ భూమి మీద మనిషి దేన్ని బట్టి పాపంలో పడిపోతున్నారో, దేన్ని బట్టి అపరాధం చేస్తున్నారో, దేన్ని బట్టి మనిషి పాపంలో పడుతున్నారో, పాపం అనే దాసం కిందకి వెళ్తున్నాడో, అవన్నీ ఆయనలో ఉన్నా కూడా మన వల్ల శోధింపబడినను ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? పాపము లేనివాడిగా ఉన్నాడు. అంటే మనకు అర్థమే భాషలో చెప్పాలంటే, ఒక మనిషి పాపము చేయకుండా బ్రతకగలడని నిరూపించిన ఒకే ఒక వ్యక్తి ఆయన యేసుక్రీస్తు వారు. అంటే మనిషి పాపము చేయకుండా ఉండగలడని ఆయన నిరూపించాడు. బైబిల్ అయితే స్పష్టంగా చెప్తుంది, ఆయన కూడా మనలాంటి బలహీనతలన్నీ ఆయనకు కూడా, అంటే మన వల్లనే శోధింపబడ్డాడు. అదేగా చెప్తుంది, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు. ఆయన కూడా అన్ని రకాల కోరికలు శరీరంలో ఉన్నప్పటికీ వాటన్నిటిని మూట కట్టి పక్కకు పడేశాడు. శరీరాశకు అవకాశం ఇవ్వలేదు, నేత్రాశకు అవకాశం ఇవ్వలేదు, జీవడంబానికి అవకాశం ఇవ్వలేదు, పాపానికైనా అవకాశం ఇవ్వలేదు. మన వల్లనే శోధింపబడ్డాడు, మన వల్లనే అన్ని అటాక్స్ జరిగాయి. అపవాది ఊరుకుంటాడా? లోక రక్షకుని పడగొట్టడానికి మన మీద ఎక్కువ ప్రయత్నాలు ఉంటాయా, ఆయన మీద ఎక్కువ ప్రయత్నాలు ఉంటాయా? ఆయనను పడగొట్టడానికి అపవాది చెయ్యని ప్రయత్నాలు ఏమీ లేవు. మనమెంత ఆయన ముందు అసలు ఎందుకు పనికిరాం? మనకొచ్చే శోధనలు ఎంతండి? ఆఫ్టర్ ఆల్ ఆయన ఎంతో శోధింపబడినను ఏం చేయలేదంట? పాపము లేనివాడిగా ఉండెను. అంటే పాప శరీరాకారాన్ని ధరించినా కూడా ఏం చేయలేదు ఆయన? పాపం చేయలేదండి. ఇది ప్రపంచం గుర్తించగలుగుతుందా? వన్ అండ్ ఓన్లీ అంటే ఒకే ఒక్కడు పాపము చేయని ప్రపంచానికి మాదిరి చూపిన ఒకే ఒక్కడు ఆయన్నే యేసుక్రీస్తు. పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. అలా పాపము చేయక ఈ భూమి మీద బ్రతికిన ఒకే ఒక వ్యక్తి ఆయన్నే యేసుక్రీస్తు వారు. మనలాంటి దేహం ఇవ్వబడినా కూడా ఆయన ఏం చేయలేదు తెలుసా? పాపము చెయ్యలేదు. అందుకనే ప్రసంగి గ్రంథంలో సొలొమోను గారు ఒక మాట అంటారు, చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 20వ వచనంలో రాయబడ్డ మాట చూద్దాం, ముగించేస్తాను. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను ఏం చేయక, పాపము చేయక ప్లస్ ఏం చేయాలంట? మేలు చేసేవారు. పాపము చెయ్యకుండా మళ్ళీ ఏం చేయాలంట? మేలు చేసేవారు. ఎవరున్నారు చెప్పండి? పాపము చేయలేదు ప్లస్ ఏం చేయాలంట? మేలు చేయాలి. అలా పాపము చేయకుండా మేలు చేసిన వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్కటే ఒక్క ఆయన, ఆ వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. పాపము చేయలేదు, మేలు చేశాడు. ఏం చేశాడండి? ఈరోజు ప్రపంచంలో పాపముతో అపరాధములతో చచ్చిన ప్రతి ఒక్కరిని ఆ పాతాళ గుండం నుంచి బయటికి తీసివేయడానికి తన ప్రాణమే అర్పించాడు. ఆ ప్రాణానికి ప్రతిగా నీ ద్వారా ఆయన కోరుకుంది ఏమీ లేదు, నీ మనసు మార్చుకోవడం తప్ప. విమోచన క్రయధనముగా తన ప్రాణమే ఇచ్చాడు. అది అమూల్యమైనది. నువ్వు మూల్యం చెల్లించాలనుకున్నా నీ దగ్గర అంత విలువైన మూల్యం ఏది లేదు. అమూల్యమైన రక్తము చేత మనల్ని కడిగాడంట. దానికి నువ్వు మూల్యం చెల్లించాలనుకుంటే ఈ భూమి మీద ఏ ఆస్తి పెట్టినా దానికి సాటి రావు. ఆయన కోరింది ఒకటే,
మన జీవితంలో మార్పు. అంటే ఇంత గొప్ప మాదిరిని ప్రపంచానికి ఆయన చూపించి వెళ్తే ఈరోజు యేసుక్రీస్తు వారిని రకరకాలుగా అంటున్నారండి. ప్రపంచానికి తెలుసండి, నిజంగా ఆయన కంటే గొప్పగా బ్రతికిన వారు భూమి మీద ఎవరు లేరు లేరు. ఆయన బ్రతికింది చాలా చిన్న కాలమే, 33.5 సంవత్సరాల కాలమే బతికాడు. ఆ 33.5 సంవత్సరాల కాలంలో ప్రపంచానికి ఒక గొప్ప చరిత్రను నేర్పించాడు, గొప్ప విషయాన్ని నేర్పించాడు. అయ్యా, మనిషి పాపము చేయకుండా కూడా ఏం చేయగలడు తెలుసా? బ్రతకగలడు, నిరూపించగలడు. మరి ఆయన్ని ఎందుకు చేయగలిగాడు, మనం ఎందుకు చేయలేకపోతున్నాము అంటే, దేవుడు మనలో ఆయనలో ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఆయన దేహానికి మన దేహానికి, ఆయన ఆత్మకు మన ఆత్మకి ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే, దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడండి. దేవుడు మనలో పెట్టిన ఆత్మ ఎలాంటిదంట తెలుసా? ఎలాంటిదంట? తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడ్డ మాట చూద్దాం త్వరగా. తిమోతి గారికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, 2వ పత్రిక 1:7, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చాను గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ఎవరికి? అందరికా కొందరికా? అందరికీ సంబంధించండి, అందరి గురించి చెప్తున్నాడు. అంటే మనలో ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడంట. ఇంద్రియ నిగ్రహం అంటే So Vishal, can you really activate your natural healing system and manage lifestyle? శరీరంలో ఉన్న అవయవాలన్నిటినీ నిగ్రహించగలిగే శక్తిని ఆత్మకుందా అంటే ఉందని దేవుడు చెప్తున్నాడు. అంటే దేన్నైనా నిగ్రహించుకునే శక్తి నీకు ఉందా? ఉంది అంట, కానీ మనం వాడట్లేదు. అందుకని అందరం ఏమైపోతున్నాం? పాపానికి దాసోహం అయిపోతున్నాం. కానీ ఆయన మాత్రం దాన్ని కరెక్ట్గా నిగ్రహించుకోగలిగాడు. ప్రతి శరీర కోరికను నిగ్రహించగలిగాడు. నిగ్రహించి ఏ పాపము చేయలేదండి. కనీసం మాట ద్వారా కూడా ఆయన పాపము చేయలేదు. ఆయన నోట ఏ కపటము కానరాలేదు. అందుకనే ఛాలెంజ్ చేశాడండి, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా. ఛాలెంజ్ కూడా చేశారు. ఎవరైనా ముందుకు వచ్చారా? ఎనీవన్? ఎవ్వరూ రాలేదు. నేను అంటే నాలో పాపం ఉందని మీరు స్థాపించండి అని ఛాలెంజ్ చేసిన ఎవ్వరు వచ్చి ఆయనలో పాపాన్ని చూపించలేకపోయారు. అంటే ఇంత గొప్ప మాదిరి చూపించారు. అవునండి, ఇంత గొప్ప మాదిరి చూపించారు. ఇప్పుడు మనం ధైర్యంగా చెప్పుకోవచ్చు, నా యేసు పాపము చేయలేదు, ఆయన పరిశుద్ధుడు, నా కోసం ప్రాణం పెట్టిన రక్షకుడు, అందుకనే నేను ఆయన మార్గంలో నడుస్తానని మనం కూడా ధైర్యంగా చెప్పుకోవడానికి ఈ ఒక్క కారణం సరిపోదంటారా? ప్రపంచంలో అందరూ పాపం బారిన పడిన వారే, అందరూ మరణం యొక్క భయంలో ఉన్నవారే. కానీ పాపము చేయక మరణాన్ని జయించిన ధీరుడు, వీరుడు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారు. విజయమందు ఏమైందంట తెలుసా? మరణము మింగివేయబడింది. అందుకని పౌలు గారు అంటారు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? నీ ముల్లెక్కడా? నీ విజయం ఎక్కడా? పాపం కదా. పాపం ఏం చేస్తుంది తెలుసా? పాపము మరణాన్ని ఆధారం చేసుకొని మనుషులందరినీ ఏలుతుంది కదా. అలా ఏలుతున్నందుకు పాపమే చేయక మరణాన్ని మింగివేసిన ధీరుడు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారండి. అందుకనే మరణాన్ని జయించి పునరుద్ధానుడయ్యాడు, మృత్యుంజయుడయ్యాడు, పాపాన్ని జయించిన వాడయ్యాడు. మనవలే రక్తమాంసాలు కలిగిన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కానరాలేదు. అందుకనే ప్రపంచంలో ఎవరైనా నేనే మార్గము అని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప పరలోకానికి ఎవ్వరూ చేరలేరని ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా అనగలిగాడా? యేసు మాత్రం ఎందుకు అనగలిగాడో తెలుసా? ఆయన మాత్రమే ఆ మార్గం. ఎందుకు తెలుసా? ప్రపంచంలో పాపం బారిన పడకుండా, మరణానికి బానిస కాకుండా మరణాన్ని జయించిన వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మన రక్షకుడు యేసుక్రీస్తు వారు. ఈరోజు ప్రపంచానికి యేసుక్రీస్తు వారు చూపిన గొప్ప మాదిరి ఏంటిదంటే, అయ్యా, మనుషులందరూ పాపం చేశారు, కానీ పాపము చేయకుండా పరిశుద్ధుడిగా బ్రతికిన పావనుడు యేసుక్రీస్తు వారు. అంతేకాదు, మనుషులందరూ ఆ మరణ భయములో, ఆ దాస్యంలో ఉన్నటువంటి వారందరినీ విడిపించడానికి ఆయన మనవలే రక్తమాంసాలు కలిగి బ్రతికినా ఆయన పాపము చేయలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచువారు, ఆయన అడుగుజాడల యందు నడుచువారు, ఆయనను మాదిరిగా తీసుకొని బ్రతికే వారికి కూడా అదే అవకాశం ఇస్తున్నాడు. ఎవరైతే క్రీస్తు అడుగుజాడల యందు నడుస్తారో, క్రీస్తు మార్గంలో నడుస్తారో, క్రీస్తు వల్ల ఈ లోకంలో ఉన్న పాపాన్ని, సాతాను, శరీరంను జయించగలుగుతారో, ఆయన ఏ విధంగా పునరుద్ధానుడై సింహాసనమందు ఆసీనుడుగా ఉన్నాడో, జయించిన వారిని నాతో కూడా సింహాసనమందు
కూర్చుండనిచ్చుతునని ప్రపంచానికి ఒక మాదిరి, ఒక హోప్, ఒక నిరీక్షణ ఇచ్చి వెళ్ళాడండి. ఈరోజు మనం కూడా ఆయన అడుగుజాడలు నడుస్తూ ఆయన వలె పాపము చేయకుండా ఈ భూమి మీద బ్రతకగలిగితే, మరణం మనం పలకరించే లోపు నీ దేహాన్ని పాపానికి అప్పగించకుండా పరిశుద్ధంగాను కాపాడుకోగలిగితే, క్రీస్తు మనకు ఇచ్చిన ధైర్యం ఏంటిదంటే, నా వలె మరణంలో పాలు పొందు వానికి ఆయన నిత్య జీవాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. లోకంలో ధనాన్ని చూసో, పదవులను చూసో, అధికారాలను చూసో భయపడాల్సిన అవసరం లేదండి. ప్రభు మనకి ఇచ్చిన రక్షణను అంతం వరకు గట్టిగా కాపాడుకుంటూ ఏ పాపము చేయకుండా ఈ శరీరాన్ని మనం జయించగలిగినప్పుడు ఆయన వలె మరణాన్ని జయించే శక్తి మనకు కూడా దేవుడు ప్రభు ద్వారా ఇస్తున్నాడు. కాబట్టి క్రీస్తు వారు చూపిన మాదిరిని ప్రపంచంలో ఎవ్వరు కూడా చూపలేరు. ఇలాంటి ఎగ్జాంపుల్ ప్రపంచంలో ఏ మనిషి కూడా చూపలేదు. పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు, ప్రపంచానికి ఒక మాదిరిని చూపించాడు. అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప స్వర్గానికి ఎవ్వరూ చేరలేరన్నారు. ఎందుకు అంత ధైర్యం, ఎందుకు అంత బలం అంటే, ఎందుకు ఆయనలో అంత కాన్ఫిడెన్స్ అంటే, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కానరాలేదు. మనలాంటి శరీరం ఉన్న ఆయన పాపాన్ని మాత్రము చేయలేదు. అడుగుజాడలో నడుస్తూ ఆయన ఉన్న లోకానికి చేరాలని ఎదురు చూస్తున్నాడు. అలా బ్రతుకుదాం, దేవుడిన లోకాన్ని సంపాదించుకుందాం. ముఖ్య వాక్యోపదేశాల ద్వారా ఇంకా విలువైన సంగతులు వినడానికి సిద్ధపడదాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. మాకు ఇచ్చిన కొద్ది సమయంలో మీ కుమారుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు వారి భూమి మీద మాకు చూపిన గొప్ప మాదిరి గురించి కొద్ది నిమిషంలో మీ పిల్లలతో పంచుకున్నాను. విన్న మాటలు నిష్ప్రయోజనంగా విడిచిపెట్టబడక, విన్న వాటికి ఫలాలు తీసుకొచ్చేవారుగా, ప్రభు చూపిన మాదిరిని మేము ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయక మార్గం నడుస్తూ ఈ భూమి మీద సమస్తాన్ని జయించి మీరున్న లోకాన్ని సంపాదించుకునే భాగ్యాన్ని ప్రసాదిస్తారని కోరుకుంటూ, ముందున్న కార్యక్రమం అంతట్లో మీ తోడు ప్రసాదిస్తారని క్రీస్తు వారి పేరటి ప్రార్థనను మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.